అస్సలాముఅలైకుం గైస్, నేను మీ మెకానిక్ జావేద్ని. ఈ బండి వచ్చేసి ప్యాషన్ ప్లస్ అండి. వీడియో అయితే లాస్ట్ చూడండి, మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను చేస్తున్నా ఈ వీడియో అయితే. సో ఈ బండి కస్టమర్ చెప్పిన కంప్లైంట్ ఏంటి అంటే, బాబు బండి స్టార్ట్ అవ్వట్లేదమ్మా, కొట్టి కొట్టి కాలు నొప్పి వస్తుందని చెప్పాడండి. సరే కదా అని చెప్పి నేనైతే ముందు పవర్ కాల్ దగ్గర కరెంట్ చూసానండి. కరెంట్ అయితే అస్సలు రావట్లేదు. కరెంట్ రాకుండా బండి అడ్డు స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవ్వదు కదా. ఎప్పుడైనా సరే స్ప్లెండర్కైనా ప్యాషన్కైనా సరే బండి స్టార్ట్ అవ్వకపోతే ముందుగా నేనైతే ఏం చేశానంటే సిడీకెళ్ళి కొత్త వేసానండి. సిడీ యూనిట్ వేసాను, ఎందుకంటే అది బ్యాటరీ పక్కన ఉంటుంది, 2.5 LB బ్యాటరీ పక్కన ఉంటుంది. సో చూస్తే దానికైతే కొత్త కాయిల్ వేసానండి. ముందుగా మనం అదరగొట్టి చూసినా సరే ఏం పని చేయట్లేదు, కరెంట్ అయితే రావట్లేదు. సరే కదని చెప్పి సిడీ యూనిట్ కొత్త వేసి చూసానండి, అయినా సరే కరెంట్ రావట్లేదు. సరే కదని చెప్పి నెక్స్ట్ ఏంటి అంటే, ట్యాంక్ కింద పవర్ కాల్ ఉంటుందండి, మనకి ప్లగ్ పెట్టే వైర్ ఉంటుంది చూసారా, దానికి వచ్చే దాని పవర్ కాల్ అంటారు. ఆ వైర్ చూసానండి, అది కూడా అలాగే ఉందండి. అది కూడా కొత్త వేసి చూసాను పవర్ కాల్, అయినా సరే సేమ్ ఉంది, రిజల్ట్ అయితే ఏమీ మారలేదు. సో ఇంకా ఫైనల్ గా దీనికి ఉంది ఏంటంటే, మ్యాగ్నెట్ నుంచి స్టార్టింగ్ కాల్ వచ్చిందండి. అది ఒకసారి చెక్ చేద్దాం చెప్పి నేనైతే చూస్తే కరెంట్ అయితే రావట్లేదు, నెట్టు కొట్టి చూస్తే. సరిగా చెప్పి మ్యాగ్నెట్ వచ్చి చూసానండి, కాయిల్ అయితే కొత్త చేసి చూశాను. ఇది వచ్చేసి 185 రూపీస్ ఉందండి. ఎంఆర్పీ వచ్చేసి సింగిల్ వీల్ కాయిల్ అండి. ఇదైతే ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదండి, ఈ కాయిల్ పెద్ద రేట్ ఏమి ఉండదు. దాని కింద వచ్చింది చూసారా, అది అయితే లైటింగ్ కాయిల్ అండి. అది పోతే లైటింగ్ రాదండి. ఇది వచ్చేసి కరెంట్ కాయిల్ అండి. మన స్టార్టింగ్ కాయిల్ సింగిల్ వైర్ కాయిల్, దీన్ని మనం జాగ్రత్తగా వేసుకోవాలండి. పాత పీకేసి మరి ఆ వైర్కి అయితే మనం మంచిగా టేప్ వేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ టేప్ అయిపోతే ఆ వైర్ ఊడిపోయే ఛాన్స్ ఉంది, లేకపోతే అక్కడ తిరిగే ఛాన్స్ ఉంది. సో మనమైతే ముందుగా ఎలా పిక్కామో అలా బిగించుకోవాలి, నీట్గా బిగించుకోవాలి. మనం దాన్ని రివర్స్లో బిగించామంటే కాయిల్ని అది వెళ్ళి మ్యాగ్నెట్ తగిలిద్దండి, మళ్ళీ అది పెద్ద తలపోవటం మళ్ళీ. సో మనమైతే కరెక్ట్గా వేలో బిగించేసి మ్యాగ్నెట్ అయితే బిగించేసి చూస్తే కరెంట్ అయితే వస్తుందండి. సరే కదా అని చెప్పి మనమైతే ఇంకా మన దగ్గర ఎట్లా మరి సిడీ కాయిల్ ఉందండి. కస్టమర్ ఏం చెప్పాడంటే, బాబు అది కూడా వేసాయమ్మా, ఇది కూడా ఎప్పుడో బండితో పాటు వచ్చింది అని చెప్పాడండి. సరే కదా అని చెప్పి నేను సిడీ కాయిల్ కూడా వేస్తానండి. సో సిడీ కాయిల్ వచ్చేసి 245 రూపాయలు, 250 రూపాయలు చిల్లర ఉందండి. సిడీ కాయిల్ చూసి 185 రూపీస్, మొత్తం అది ఇది కలిపేసి ఒక 400 రూపీస్ చిల్లర ఉందండి. 420 దాకా ఉందండి. సో మొత్తానికి అయితే బండి నెక్స్ట్ లెవెల్ కరెంట్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు అయితే కిర్రాకుంది బండి అయితే. కస్టమర్ అయితే సాటిస్ఫై అయ్యారు. మనం చేసినందుకైతే కస్టమర్ దగ్గర 200 రూపాయలు ఫిట్టింగ్ చార్జ్ తీసుకున్నాం. అలాగే కాయిల్కి ఒక 250 రూపీస్, ఇంకో కాయిల్కి వచ్చేసి ఒక 180 రూపీస్, మొత్తం వచ్చేసి మనమైతే కస్టమర్ దగ్గర చేసిన దగ్గర అయితే 200 తీసుకున్నామండి. సో బండి అయితే ఇప్పుడు బాగా స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి వచ్చేసి కొత్త కనుక ఎవరైనా వీడియో చూసినట్టయితే ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒక్కసారి చూసేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ కూడా నలుగురికి చెప్పండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.